ओम शांति 18/1/22। मीठे बच्चे, सवेरे उठकर बाबा को बहुत प्यार से याद करो। बाबा को याद करेंगे तो बाबा भी प्यार करेंगे, ఖషిష్ होगी। మధురమైన పిల్లలు ఉదయమే లేచి బాబాని చాలా ప్రేమగా స్మృతి చేయండి. బాబాని స్మృతి చేసినట్లయితే బాబా కూడా ప్రేమనిస్తారు, ఆకర్షణ ఉంటుంది. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందాము. ఓం శాంతి. मीठे मीठे बच्चों को बाबा बार बार समझाते हैं, बच्चे अपने को आत्मा समझो, इस शरीर मेरा नहीं, ये भी ख़त्म होना है. మధురాతి మధురమైన పిల్లలకు బాబా మాటి మాటికి తెలియచేస్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం నాది కాదు, ఇది కూడా సమాప్త అయిపోవాలి. हमको बाबा के पास जाना है, మేము బాబా వద్దకు వెళ్ళాలి. ऐसे ज्ञान की मस्ती में रहने से तुम्हारे में कशिश बहुत आएगी. ఇలా జ్ఞానం యొక్క మత్తులో ఉండటం ద్వారా మీలో చాలా ఆకర్షణ వస్తుంది. ये तो जानते हो, ये पुराना चोला छोड़ना है. ఇది తెలుసు కదా, ఈ పాత వస్త్రాన్ని వదిలేయాలి. यहाँ रहना नहीं है, ఇక్కడ ఉండకూడదు. ఈ శరీర్ సే మమత్వ నికల్ జాయే, ఈ శరీరం పైన మమకారం తొలగిపోవాలి. इस शरीर में सिर्फ सर्विस के लिए है, इसमें ममत्व नहीं है. ఈ శరీరం కేవలం సేవ కోసమే ఉంది, దీనిపైన మమకారం ఉండకూడదు. బస్ ఘర్ జాయే, బస్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఏ సంగం కా సమయ भी पुरुषार्थ के लिए बहुत आवश्यक है. ఈ సంగం యుగం యొక్క సమయము పురుషార్థానికి చాలా అవసరము. అభి హీ సమజ్తే హో, हमने 84 का चक्कर लगाया है. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, మేము 84 జన్మల చక్రాన్ని తిప్పాము. బాప్ कहते हैं भल धंधा దోరీ ఆది కరో. బాబా అంటున్నారు, భలే వ్యాపార వ్యవహారాలు అవి చేసుకోండి. గృహస్థ వ్యవహాर में रहते बुद्धि में ये याद रहे कि ये तो सब कुछ खत्म होना है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి, ఇక్కడంతా సమాప్త అయిపోతుంది. అబ్ వాపిస్ ఘర్ జానా హే, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. బాప్ भी సదైవ్ ఘర్ మే रहते हैं ना, బాబా కూడా ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంటారు కదా. బల్ 8 घंटा ధందే ఆది మే లగాओ, 8 घंटा ఆరాం కరో. భలే 8 గంటలు వ్యాపారాలు చేసుకోండి, 8 గంటలు విశ్రాంతి తీసుకోండి. బాకీ సమయ బేహద్ కే బాప్ సే ఏ వార్తాలాప్ రూహ్ రిహాన్ కరో. మిగిలిన సమయం బేహద్ బాబాతో ఈ వార్తాలాపం అంటే ఆత్మిక సంభాషణ చేయండి. బాప్కి శ్రీమత్ హే మీఠే బచ్చే, నిరంతర్ యాద్కి యాత్రా పర్ రహో. బాబా యొక్క శ్రీమతము, మధురమైన పిల్లలు నిరంతరం స్మృతి యాత్రలో ఉండండి. జితనా యాద్కి యాత్రా పర్ రహేంగే తో తుమ్హారీ ప్రకృతి దాసీ బనేగి. ఎంత స్మృతి యాత్రలో ఉంటారో అంత మీకు ప్రకృతి దాసీగా అవుతుంది. సన్యాసి లోగ్ కబ్ మాంగతే నహీ హై, సన్యాసులు ఎప్పుడు అడగరు. ఓ యోగితో హేనా, వారు యోగిలు కదా. నిశ్చయ रहता है कि हमें బ్రహ్మ మే లీన్ హోనా హై, వారికి నిశ్చయం ఉంటుంది మేము వెళ్ళి బ్రహ్మలో లీనమైపోవాలి అని. बहुत पक्के रहते हैं, వారు చాలా పక్కాగా ఉంటారు. బస్ హమ్ చాతే హే एक शरीर छोड़ जाएंगे, బస్ మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము అని. బड़ी मेहनत करते हैं, చాలా శ్రమ పడతారు. भक्ति मार्ग में कई भक्त देवताओं से मिलने के लिए अपना जीवघात भी कर लेते हैं. భక్తి మార్గంలో చాలామంది భక్తులు తమ దేవతల కోసం ఆత్మహత్య కూడా చేసుకుంటారు. तुम बच्चे योग में रहते हो तो जैसे अमर हो, పిల్లలైన మీరు యోగంలో ఉన్నారు, ఎలాగైతే అమరులు. कभी कोई भी ख्याल नहीं आएगा कि कुछ करे, परंतु वो అవస్థ మజబూత్ హో. ఎప్పుడు ఏ ఆలోచన రాదు కొంచెం ఏదైనా చేయాలి అని, కానీ అవస్థ స్ట్రాంగ్గా ఉండాలి. पहले तो अपने अंदर देखना है कि हमारे में कोई खामी तो नहीं है. ముందు స్వయాన్ని చూసుకోవాలి, మాలో ఏ లోపము లేదు కదా. ఖామీ నహీ హోగి తో भी सर्विस भी अच्छी कर सकेंगे. లోపాలు ఏమీ లేకపోతే సేవ కూడా బాగా చేయగలరు.
ఫాదర్ షోజ్ సన్, సన్ షోజ్ ఫాదర్. తండ్రిని అనుసరించాలి పిల్లలు. బాప్నే తుమ్కో లాయక్ బనాయా. బాబా మిమ్మల్ని యోగ్యంగా తయారు చేశారు. మీరు పిల్లలని తిరిగి కొత్త కొత్త వారికి బాబా యొక్క పరిచయం ఇవ్వాలి. బచ్చోं को बाप ने होशियार कर ही दिया. పిల్లల్ని తండ్రి తెలివైన వారిగా చేశారు. బాబా जानते हैं बहुत अच्छे अच्छे बच्चे हैं जो सर्विस करके आते हैं. బాబాకి తెలుసు చాలా మంచి మంచి పిల్లలు సేవ చేసి వస్తారు. रात दिन यही ख्याल चलता है कि हम इनका जीवन कैसे बनाएं, इससे हमारा जीवन भी उन्नति को पाएगा. బాబా చెప్తున్నారు, రాత్రింబవళ్ళు కూడా వారికి ఇదే ఆలోచన నడుస్తుంది. మేము వీరి జీవితాన్ని ఎలా తయారు చేయాలి, వీరి ద్వారా మా జీవితం కూడా ఉన్నతిని పొందుతుంది అని. ఖుషీ హోతీ హై, సంతోషం ఉంటుంది. హరేక్ కో ఉమంగ్ रहता है, ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉంటుంది. हम अपने गांव वालों का उद्धार करें, మేము మా ఊరి వాళ్ళను కూడా ఉద్ధరించాలి అని. अपने हमजिन्स की सेवा करें, తమ తోటివారి సేవ చేయాలి. బాప్ బి कहते हैं చారిటీ బిగన్స్ ఎట్ హోమ్. బాబా కూడా అంటారు, ముందు ఉద్ధరణ అనేది ఇంటి నుంచి ప్రారంభం కావాలి. బాప్ బైట్ బచ్చోं को ही शिक्षा देते हैं कि बच्चे तुमको पहले अपनी उन्नति करनी है. బాబా కూర్చుని పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు ముందు తమ ఉన్నతి చేసుకోవాలి. బాప్ जानते हैं रूहानी कल्प वृक्ष कल्प पहले मिसल ही है. బాబాకి తెలుసు ఆత్మిక కల్ప వృక్షం కల్ప పూర్వం వలె. ఇది కూడా వృక్షం కదా. ఇందులో అన్ని సెక్షన్స్ ఉన్నాయి. తుమ్ ఆగే చల్ సబ్ సాక్షాత్కార్ కరేంగే. మీరు ముందుకు వెళ్ళేసరికి అన్ని సాక్షాత్కారం చేసుకుంటారు, ఏ విధంగా అందరూ ఉంటారు అని. బుద్ధి भी कहती है वहाँ से आत्माएं फिर नंबरवार आती है. బుద్ధి కూడా అంటుంది అక్కడి నుంచి ఆత్మలు తిరిగి నంబర్ వార్గా వస్తాయి అని. तो बच्चों का विचार सागर मंथन चलना चाहिए कि ऐसे ऐसे सर्विस करे ఏ करे. పిల్లలకి విచార సాగర్ మదనం నడవాలి, ఇలా ఇలా సేవ చేయాలి, ఇలా చేయాలి అని. साथ साथ बाप की भी याद रहनी चाहिए. అలాగే బాబా యొక్క స్మృతి కూడా ఉండాలి. యాద్ సే హీ ఉన్నతి హోతీ హై. స్మృతి ద్వారానే ఉన్నతి జరుగుతుంది. బాబా కహెంగే డ్రామా ప్లాన్ అనుసార్ జో పాస్ హువా ఓ ఠీక్ హై. బాబా కూడా అంటారు, డ్రామా ప్లాన్ అనుసారం ఏదైతే గడిచిపోయిందో అది సత్యం అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు బాబా వచ్చారు పిల్లల్ని పావనంగా తయారు చేయడానికి. लाडले बच्चे आगे चल तुम्हारे में योग बल की ताकत आ जाएगी. అల్లారు ముద్దు పిల్లలు, ముందుకు వెళ్ళేసరికి మీలో యోగ బలం యొక్క శక్తి వచ్చేస్తుంది. తిరిగి మీరు ఎవరికైనా కొంచెం తెలియచేసినా చాలు, వెంటనే అర్థం చేసుకుంటారు. ఇది జ్ఞాన బాణం కదా. బాణ్ లగ్తా హై తో ఘాయల్ కర్ దేతా హై. అక్కడ బాణం వేస్తే గాయమైపోతుంది. ముందు గాయమవుతుంది, తిరిగి బాబావారిగా అవుతారు. ఏకాంతంలో కూర్చుని యుక్తులు రచించాలి. ऐसे नहीं रात को सोया सुबह को उठा नहीं. అలాని రాత్రి నిద్రపోయి ఉదయం లేవటం కాదు. सवेरे उठकर बाबा को बहुत प्रेम से याद करना चाहिए. ఉదయమే లేచి బాబాని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. रात को भी याद में सोना चाहिए. రాత్రి స్మృతిలో నిద్రపోవాలి. बाबा को याद ही नहीं करेंगे तो बाप फिर प्यार कैसे करेंगे. బాబాని స్మృతి చేయకపోతే తిరిగి బాబా ప్రేమను ఎలా ఇస్తారు, ఆకర్షణ ఉండదు. బల్ బాబా जानते हैं ड्रामा में सब प्रकार के नंबरवार बनने हैं, फिर भी छुप करके बैठ थोड़े ही जाएंगे. భలే బాబాకి తెలుసు డ్రామాలో అందరూ నంబర్ వార్గా అవ్వాల్సిందే, తిరిగి సైలెన్స్గా కూర్చోరు, పురుషార్థం చేస్తారు. పిల్లలు డ్రామా అని ఉండిపోకూడదు, లేకపోతే అంతిమ సమయంలో చాలా పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. అయ్యో అనవసరంగా మేము ఇలా ఎందుకు చేస్తాము అని. మాయాకి వశ్ హోగా, మాయకి వశమైపోతారు. బల్ బాబా జాన్తే హై. భలే బాబాకి తెలుసు డ్రామాలో నంబర్ వారుగా అవ్వాల్సిందే అని.
బాబా చెప్తున్నారు, మాయకి వశమైపోతారు, బాబాకి దయ కలుగుతుంది. నహీ సుధర్తే హే తో ఉన్కి క్యా గతి హోగి, మారకపోతే వారి గతి ఏమవుతుంది? రోయింగే, పీటింగే, సజాయే ఖాయింగే, ఏడుస్తారు, కొట్టుకుంటారు, చాలా శిక్షలు అనుభవిస్తారు. అందుకే బాబా పిల్లలకి మాటి మాటికి శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు మీరు పర్ఫెక్ట్గా అవ్వాలి, బార్ బార్ అప్ని చెకింగ్ కర్నీ హై, మాటి మాటికి చెకింగ్ చేసుకోవాలి. హర్ ఏక్ బచ్చే కో అప్నే సే పూఛనా హై, ప్రతి ఒక్క పిల్లలు తమని తాము ప్రశ్నించుకోవాలి. బాబా సే హమే సబ్ కుచ్ మిలా, బాబా నుంచి మాకు అన్నీ లభించాయి, మాకు ఏ వస్తువుకి లోటు ఉంది? అప్నే అందర్ ఝాంక్ కర్కే దేఖనా హై, స్వయాన్ని లోపల లోపల పరిశీలించుకుని చూసుకోవాలి. जैसे नारद से पूछा ना कि लक्ष्मी को वरने के लायक अपने को समझते हो, ఎలాగైతే నారదుడిని అడుగుతారు కదా లక్ష్మిని వరించే యోగ్యత ఉందా మీలో అని, బాబా కూడా అడుగుతున్నారు, లక్ష్మిని వరించే యోగ్యత ఉందా? లోపాలు ఏమైనా ఉండిపోయాయా? వాటిని తొలగించి పురుషార్థం చేయాలి. नए नए बच्चों को भी समझाया जाता है, बताओ तुम्हारे में कोई खामी तो नहीं है. కొత్త కొత్త పిల్లలకు కూడా తెలియచేయటం జరుగుతుంది, చెప్పండి మీలో ఏ లోపం లేదు కదా. क्योंकि तुम्हें अभी ही परफेक्ट बनना है, बाप आते ही है परफेक्ट बनाने. ఎందుకంటే మీరు ఇప్పుడు సంపూర్ణంగా అవ్వాలి, బాబా వచ్చిందే సంపూర్ణంగా తయారు చేయటానికి. तो अपने अंदर से पूछो इन लक्ष्मी नारायण जैसे परफेक्ट बने हैं. కాబట్టి స్వయాన్ని ప్రశ్నించుకోండి, ఈ లక్ష్మీ నారాయణుల వల్లే పర్ఫెక్ట్గా అయ్యామా? అగర్ ఖామియా హై తో బాప్కో బతానా चाहिए, ఒకవేళ ఏదైనా లోపాలు ఉంటే బాబాకు చెప్పాలి. ఏ ఖామియా హమారే సే నికల్తీ నహీ హై, ఉస్కా కోయి ఉపాయ్ బతాओ, ఈ లోపాలు మా నుంచి తొలగబడటం లేదు, దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని. బీమారీ సర్జన్ ద్వారా హీ నికల్ సక్తి హై, రోగము డాక్టర్ ద్వారానే అది తొలగిపోతుంది. तो ईमानदारी से सच्चाई से देखो मेरे में क्या खामी है, కాబట్టి నిజాయితీగా సత్యంగా చూడండి నాలో ఏ లోపం ఉందో. లోపాలు చెప్తే బాబా సలహా ఇస్తారు. చాలా లోపాలు ఉంటాయి, కొంతమందిలో క్రోధం ఉంటుంది, కొంతమందిలో లోభం ఉంటుంది, లేక వ్యర్థ చింతన ఉంటుంది, దానివల్ల జ్ఞానం ధారణ జరగదు. బాప్ రోజు రోజు సంఝాతే హై, బాబా ప్రతిరోజు రోజు తెలియచేస్తారు. అయినా సరే తెలియచేసినా తెలియచేయాల్సిన అవసరం లేదు, కానీ ఇవన్నీ ధారణ చేయాల్సిన విషయాలు. పాంచ్ వికారం కో జీతనే కి బాత్ అభీ కి హై, పంచ వికారాలని గెలిచే విషయం ఇప్పుడే ఉంది. తుమ్హారే మే భీ కోయి వో బూత్ నహీ హై, ఏ జనం జనం కే బూత్ పాంచ్ వికార్ అందర్ ప్రవేశ హై. బాబా చెప్తున్నారు, ఇవి జన్మ జన్మాంతరాల భూతాలు, పంచ వికారాలు లోపల ప్రవేశించున్నాయి, వీటి వల్లే మీరు దుఃఖీలుగా అయిపోయారు. కామం యొక్క భూతం కోసం బాబా రోజు తెలియచేస్తారు. కళ్ళు చాలా మోసం చేస్తాయి, అందువల్ల ఆత్మని చూసే ప్రాక్టీస్ చేయాలి. నేను ఆత్మను, వీరు కూడా ఆత్మే, ఆత్మ సోదరుడు అనే అభ్యాసం చేయాలి. ఈ శరీరాన్ని చూడద్దు, ఆత్మలేని మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. బాప్ ఆయే హే లే జానే కే లియే, బాబా వచ్చిందే ఇంటికి తీసుకెళ్ళటానికి. కాబట్టి చూసుకోవాలి మేము సర్వగుణ సంపన్నులుగా అయ్యామా. కౌన్సా గుణ్ కమ్ హై, మనలో ఏ లోపం ఏ గుణం తక్కువగా ఉంది. ఆత్మకు దేక్ బతాయా జాతా హై, ఆత్మని చూసి చెప్పడం జరుగుతుంది, ఈ ఆత్మలో ఈ లోపం ఉంది. తిరిగి కూర్చుని కరెంట్ ఇవ్వాలి, అప్పుడు వారిలో ఉండే ఈ రోగం తొలగిపోతుంది. బచ్చోं को బాబా సే బహుత్ మీఠీ మీఠీ బాతే కర్నీ चाहिए, పిల్లలు బాబాతో చాలా మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబా ఆప్ ఐసే హో, బాబా మీరు ఎంత మధురమైన వారు, మీరు ఇలా ఉన్నారు బాబా. బాబా యొక్క స్మృతితో బాబా యొక్క మహిమ చేస్తే భూతాలు పారిపోతాయి, మీకు సంతోషం ఉంటుంది. తుమ్ జాంతే హో ఏ ఝాడ్ బహుత్ ధీరే ధీరే వృద్ధి కో పాతా హై, మీకు తెలుసు కదా ఈ వృక్షం చాలా నెమ్మది నెమ్మదిగా వృద్ధిని పొందుతుంది. మాయ అయితే నలువైపులా వేసేసింది. మాయ యొక్క నీడ ఎలా పడుతుందంటే ఒక్కసారి మాయమైపోతారు, బాబా చేయి వదిలేస్తారు. ప్రతి పిల్లల యొక్క కనెక్షన్ బాబాతో ఉంది, మిగిలిన పిల్లలందరూ నంబర్ వారుగా నిమిత్తంగా ఉన్నారు అని చెప్తున్నారనమాట బాబా. అచ్చా मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का
दिल व जान सिकवा प्रेम से याद प्यार और गुड మార్నింగ్ रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। అతి మధురమైన అతి అల్లారు ముద్దు పిల్లలు సర్వ గారాల పిల్లలకు మాతాపితా బాప్దాదాల హృదయపూర్వకంగా ప్రేమపూర్వక ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్। ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే। మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే। అవ్యక్త మహావాక్యాలు అంతిమ సేవ యొక్క అంతిమ స్వరూపం గురించి చెప్తున్నారు బాబా। अपने अंतिम स्वरूप का साक्षात्कार होता रहता है। మీ అంతిమ స్వరూపం యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంటుందా? क्योंकि जितना जितना नज़दीक आते जाते हैं उतना ऐसा अनुभव होगा जैसे कोई షణ్ముఖ వస్తువు दिखाई दे रही है। ఎందుకంటే ఎంతెంతగా సమయం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుందో అంతగా ఎలా అనుభవం అవుతుందంటే ఎలాగైతే ఏదైనా షణ్ముఖంగా ఉండే వస్తువు కనిపిస్తున్నట్లు ఇలా అనుభవం అవుతుంది। ఇప్పుడిప్పుడే ఇలా అవుతాము అని। జैसे వృద్ధ అవస్థ వాళ్ళం కో ఏ స్మృతి रहती है। ఎలాగైతే వృద్ధావస్థలో ఉండేవారికి స్మృతి ఉంటుంది, ఇప్పుడు ఇంక మేము ముసలి వాళ్ళం అయిపోయాము, ఇప్పుడు ఇంక వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలుగా జన్మ తీసుకుంటాము అని। ऐसे ही अपने अंतिम स्वरूप की स्मृति नहीं लेकिन షణ్ముఖ స్పష్ట రూప్ से సాక్షాత్కార हो। అలాగే మీ అంతిమ స్వరూపం యొక్క స్మృతి కాదు, కానీ షణ్ముఖంగా స్పష్ట రూపంలో సాక్షాత్కారం అవ్వాలి। ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇలా అవుతాను అని। जैसे शुरू में सुनाते थे कि जब मंजिल पर पहुंच जाएंगे तो ऐसे समझेंगे कि कदम रखने की देरी है। ఎలాగైతే మొదట్లో వినిపించేవారు, ఎప్పుడైతే లక్ష్యానికి చేరుకుంటారో అప్పుడు అర్థం చేసుకుంటారు ఇంక అడుగు వేయటం ఆలస్యము అని। అలాగే ఒక కాలు పెట్టేసాము, ఇంకా రెండోది పెట్టాలి, బస్ ఇంతే తేడా ఉంది। అంతా అంతిమ స్టేజ్ సమీపంగా అనుభవం అవుతుంది కదా। అప్రోక్ష స్పష్ట సాక్షాత్కార హోతా హే। మరి ఇది స్పష్టంగా సాక్షాత్కారం అవుతుందా అని అడుగుతున్నారు బాబా। ఎలాగైతే అద్దంలో తమ రూపం స్పష్టంగా కనిపిస్తుందో అలాగే ఈ జ్ఞానం యొక్క దర్పణంలో మీ అంతిమ స్వరూపం స్పష్టంగా కనిపించాలి। जैसे कोई बहुत अच्छा सुंदर चोला सामने रखा और मालूम हो कि हमको अभी ये धारण करना है, तो ना चाहते भी धारण करने का समय जैसे जैसे नज़दीक आता रहेगा तो अटेंशन जाएगा क्योंकि सामने दिखाई दे रहा है। ఎలాగైతే ఏదైనా మంచి అందమైన వస్త్రం ఎదురుగా ఉందనుకోండి, మనకు అనిపిస్తుంది ఇది వెళ్ళి ఈ డ్రెస్ వేసుకోవాలి అని। అనుకోకుండానే మనం అది వేసుకునే టైం ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, అటెన్షన్ వెళ్ళిపోతుంది మనకి, ఎందుకంటే ఆ దృశ్యం ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది। అలా మీ అంతిమ స్వరూపం ఎదురుగా కనిపిస్తుందా? ఉస్ స్వరూప్ తరఫ్ అటెన్షన్ జాతా హే। ఆ స్వరూపం వెతికి అటెన్షన్ వెళ్తుందా అని అడుగుతున్నారు బాబా। ఓ లైట్ కా స్వరూప్ కహో వా చోలా కహో, లైట్ హీ లైట్ దిఖాయి పడే। లైట్ స్వరూపం అనండి, వస్త్రం అనండి, లైటే లైట్ కనిపించాలి। ఫరిష్తో కా స్వరూప్ క్యా హోతా హే, మరి ఫరిష్తాల స్వరూపం లైట్గా ఉంటుంది కదా। देखने वाले भी ऐसे अनुभव करेंगे कि ये लाइट के वस्त्रधारी है। చూసే వారికి కూడా అనుభవం అవుతుంది వీరు లైట్ వస్త్రధారులు, లైట్ వీరి యొక్క కిరీటము, లైటే వీరి వస్త్రాలు, లైటే వీరి యొక్క అలంకరణ అని। జహా भी देखेंगे तो लाइट ही देखेंगे। ఎక్కడ చూసినా లైటే చూస్తారు। మస్తక్ కే ऊपर लाइट देखेंगे तो लाइट का क्राउन दिखाई पड़ेगा। మస్తకం పైన చూస్తే లైట్ యొక్క కిరీటమే కనిపిస్తుంది। నైనో మే भी लाइट की किरणें निकलती हुई दिखाई देगी। నైనాల్లో కూడా లైట్ యొక్క కిరణాలు వెలువడుతున్నట్లు కనిపిస్తుంది। तो ऐसा रूप सामने दिखाई पड़ता है। మరి ఇలాంటి స్వరూపం ఎదురుగా కనిపిస్తుందా అని అడుగుతున్నారు బాబా। क्योंकि माइट रूप अर्थात शक्ति रूप का जो पाठ चलता है वो प्रसिद्ध किससे होगा। ఎందుకంటే శక్తి రూపం యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో అది దేంతో ప్రసిద్ధమవుతుంది, లైట్ రూపంతోనే। कोई भी सामने आए तो 1 सेकंड में అశరీరి बन जाए। ఎవరు ఎదురుగా వచ్చినా ఒక్క సెకండ్లో అశరీరి అయిపోవాలి। वो लाइट रूप से ही होगा, అది లైట్ రూపంతోనే అవుతుంది। ऐसा चलता फिरता लाइट हाउस हो जाएंगे जो किसी को भी ये शरीर दिखाई नहीं पड़ेगा। ఇలా ఎప్పుడైతే నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ అవుతారో అప్పుడు ఎవరికి కూడా ఈ శరీరం కనిపించదు। विनाश के समय पेपर में पास होना है
तो सर्व परिस्थितियों का सामना करने के लिए లైట్ హౌస్ बनना पड़े। వినాశన సమయం యొక్క పేపర్లో పాస్ అవ్వాలి అంటే అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు లైట్ హౌస్ అవ్వాలి। చల్తే ఫిర్తే అప్నా వో రూప్ అనుభవ్ హోనా చాహియే। నడుస్తూ తిరుగుతూ మన యొక్క స్వరూపం అనుభవం కావాలి। ఏ ప్రాక్టీస్ కర్నీ హై, కాబట్టి ప్రాక్టీస్ చేయాలి। శరీర్ బిల్కుల్ బోల్ జాయ్, శరీరం పూర్తిగా మర్చిపోవాలి। अगर कोई भी काम करना है, चलना है, बात करनी है, वो भी निमित्त आकारी लाइट का रूप धारण करना है। శరీరాన్ని పూర్తిగా మర్చిపోవాలి। ఒకవేళ ఏదైనా పని చేయాలి, నడవాలి, మాట్లాడాలి, అది కూడా నిమిత్తంగా ఆకారి లైట్ రూపాన్ని ధారణ చేయాలి। जैसे पाठ बजाने समय चोला धारण करते हो, कार्य समाप्त हुआ चोला उतरा। ఎలాగైతే పాత్ర అభినయించే టైంలో వస్త్రాన్ని ధారణ చేశారు, కార్యం సమాప్త అయిపోయింది, వస్త్రాన్ని వదిలేశారు। ఏక్ సెకండ్ మే ధారణ కరేంగే, ఏక్ సెకండ్ మే న్యారే హో జాయేంగే। ఒక్క సెకండ్లో ధారణ చేశారు, ఒక్క సెకండ్లో అతీతం అయిపోయారు। జబ్ ये ప్రాక్టీస్ పక్కి హో జాయేగి, ఫిర్ ये కర్మభోగ్ సమాప్త హోగా। ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ పక్కా అవుతుందో అప్పుడే కర్మభోగం समाप्त అయిపోతుంది। जैसे इंजेक्शन लगाकर दर्द को ख़त्म कर देते हैं, ఎలాగైతే ఇంజెక్షన్ చేసి నొప్పిని సమాప్తి చేస్తారు। हठयोगी तो शरीर से न्यारा होने का अभ्यास कराते हैं। హఠయోగిలైతే శరీరం నుంచి అతీతం అయ్యేందుకు అభ్యాసం చేయిస్తారు। అలాగే ఈ స్మృతి స్వరూపం యొక్క ఇంజెక్షన్ చేసుకుని దేహం యొక్క స్మృతి మాయమైపోవాలి। स्वयं भी अपने को लाइट रूप अनुभव करो तो दूसरे भी वही अनुभव करेंगे। స్వయం ఎప్పుడైతే లైట్ రూపాన్ని అనుభవం చేసుకుంటారో అప్పుడు ఇతరులకు కూడా అదే రూపం అనుభవం అవుతుంది। अंतिम सर्विस यही है, इससे सारी कारोबार भी लाइट अर्थात हल्की होगी। అంతిమ సేవ ఇదే, దీనివల్ల మొత్తం కార్యక్రమం అంతా లైట్ అంటే తేలికైపోతుంది। जो कहावत है ना, पहाड़ भी రాయి बन जाती है, అందుకే సామెత ఉంది కదా, పర్వతం కూడా చిన్న రాయి అయిపోతుంది। ऐसे कोई भी कार्य लाइट रूप बनने से हल्का हो जाएगा, बुद्धि लगाने की भी आवश्यकता नहीं रहेगी। అలా ఏ కార్యమైనా లైట్ రూపంతో చేస్తే తేలికైపోతారు, బుద్ధిని జోడింపచేసే అవసరం ఉండదు। हल्के काम में बुद्धि नहीं लगानी पड़ती है, తేలిక పనిలో బుద్ధి జోడించాల్సిన అవసరం ఉండదు। ఈ లైట్ స్వరూప స్థితిలో మాస్టర్ త్రికాలదర్శి యొక్క లక్షణాలన్నీ వచ్చేస్తాయి, అన్నీ తెలుసున్న వారిగా అయిపోతారు। కరే యా నా కరే ఏబీ సోచనా నహీ పడేగా, చేయాలా వద్దా అని ఆలోచించాల్సిన పని లేదు। బుద్ధి మే వహీ సంకల్ప హోగా జో యథార్థ కర్నా హై, బుద్ధిలో అదే సంకల్పం ఉంటుంది, ఏదైతే యథార్థమో అదే చేయాలి। उस अवस्था के बीच कोई भी कर्म भोग की भावना नहीं रहेगी। ఆ అవస్థ మధ్యలో ఎటువంటి కర్మ భోగం కూడా అనుభవం కాదు। जैसे इंजेक्शन के नशे में बोलते हैं, हिलते हैं, सभी कुछ करते स्मृति नहीं रहती है। ఎలాగైతే ఇంజెక్షన్ యొక్క నషాతో మాట్లాడతారు, కదులుతారు, అన్నీ చేస్తున్నప్పటికీ స్మృతి ఉండదు, చేస్తున్నామనే స్మృతి ఉండదు, స్వతహాగానే అయిపోతుంది। అదేవిధంగా కర్మభోగం, కర్మ ఏ విధంగా నడుస్తూ ఉంటుందో స్మృతి ఉండదు, అది తమ వైపుకు ఆకర్షితం చేసుకోదు। ఇటువంటి స్టేజ్నే అంతిమ స్టేజ్ అంటారు। ఇలాంటి అభ్యాసం జరగాలి। ఈ స్టేజ్ ఎంత సమీపంగా ఉంది, బిల్కుల్ షణ్ముఖ్ తక్ పహుంచ్ గయే హో, పూర్తి దగ్గరగా చేరుకున్నారు కదా। జబ్ చాహే తబ్ లైట్ రూప్ హో జాయే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లైట్ రూపం అయిపోండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరంలోకి రండి, ఏం చేయాలో అది చేయండి। సదాకాలికంగా ఈ స్థితి ఏకీరసంగా ఉండాలి। అప్పటి వరకు మధ్య మధ్యలో కొంచెం సమయం ప్రాక్టీస్ చేయండి, తిరిగి అలా చేస్తూ చేస్తూ సదాకాలికం అయిపోతుంది। ఎలాగైతే సాకారంలో ఆకార అనుభవం చేసేవారు కదా, ఫస్ట్ మే रहते भी फरिश्ते का अनुभव करते थे, ఫస్ట్లో ఉంటూ ఫరిష్తాగా అనుభవం చేసుకునేవారు। ఇప్పుడు ఇటువంటి స్టేజ్ రావాలి।
शुरू में बहुतों को ये సాక్షాత్కార होते थे. మొట్టమొదట్లో చాలామందికి సాక్షాత్కారాలు జరిగేవి. లైట్ ही लाइट दिखाई देती थी. लाइट ही लाइट కనిపించేది. अपने लाइट के क्राउन के भी अनेक बार साक्षात्कार करते थे. తమ లైట్ యొక్క కిరీటాన్ని కూడా అనేక సార్లు సాక్షాత్కారం చేసుకున్నారు. మరి ఏదైతే ఆదిలో శాంపుల్ ఉందో అదే అంతిమ ప్రాక్టికల్ స్వరూపం ఉంటుంది. సంకల్పకి సిద్ధి కా సాక్షాత్కార హోగా. సంకల్ప సిద్ధి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఏదైతే ఆదిలో ఉందో అదే అంతిమంలో ప్రాక్టికల్ స్వరూపం అవుతుంది. ఎలాగైతే వాచా ద్వారా మీరు ఇప్పుడు డైరెక్షన్ ఇస్తున్నారు కదా, అలాగే సంకల్పంతో మొత్తం కార్యం నడిపిస్తారు. సైన్స్ యొక్క శక్తితో కింద నుంచి పృథ్వీ పైన స్పేస్లోకి వెళ్తున్నారు. మరి శ్రేష్ఠ సంకల్పంతో కార్యాన్ని నడిపించలేరా? సైన్స్ కూడా సైలెన్స్ నుంచే కాపీ చేసింది. తో ఎగ్జాంపుల్ ఇవ్వటం కోసము స్పష్ట రూపంలో మీ ఎదురుగా ఉంది. కల్పపూర్వం కూడా మీరందరూ చేశారు కదా, తిరిగి మాట్లాడాల్సిన అవసరం లేదు. జైసే బోల్నే కి బాత్ స్పష్ట కర్తే హై, ఎలాగైతే మాట్లాడే విషయం స్పష్టం చేశారో అలా సంకల్పంతో మొత్తం కార్యం నడవాలి. ఎంతెంతగా అనుభవం చేసుకుంటారో, ఒకరికొకరు సమీపంగా వస్తారో, సంకల్పంలో ఒకరినొకరు కలుసుకుంటారు. ఎందుకంటే మొత్తం సాధనాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. టెలిఫోన్లు, టెలిగ్రామ్లు, అప్పుడు సంకల్పంతోనే ఒకరినొకరు కలుసుకుంటారు. లైట్ రూపంలో ఉండటం ద్వారా వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయం సమాప్తి అయిపోతుంది. సంకల్పం కూడా ఏది జరగాలో అదే వస్తుంది. మీ బుద్ధిలో కూడా అదే సంకల్పం వస్తుంది. ఏం చేయాలో వారి బుద్ధిలో కూడా అదే సంకల్పం వస్తుంది, ఇదే చేయాలి అని. ఇది కొత్తదనం కదా. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా చూస్తే అర్థం చేసుకుంటారు, వీళ్ళది కార్యక్రమం చెప్పడం వల్ల కాదు, ఇషారాతో అంటే సైగల ద్వారా జరుగుతుంది అని. దృష్టితో చూశారు, అర్థం చేసుకున్నారు. సూక్ష్మవతనం ఇక్కడే తయారవ్వాలి. అచ్చా, ఓం శాంతి. वरदानों, बुझाओं में समाने और बुझाई बन सेवा करने वाले బ్రహ్మ బాప్కే స్నేహి భవ. భుజాల్లో ఇమిడిపోతూ మరియు భుజాల్లో అయి సేవ చేసే బ్రహ్మ బాబాకి స్నేహి భవ. ఏ పిల్లలైతే బాబాకి స్నేహిలో వారు సదా బ్రహ్మ బాబా యొక్క భుజాల్లో ఇమిడిపోయి ఉంటారు. ఈ బ్రహ్మ యొక్క భుజాలే పిల్లలైన మీకు సేఫ్టీ సాధనం. ఎవరైతే ప్రేమైన వారు స్నేహిలో వారు సదా భుజాల్లో ఉంటారు. సేవలో బాప్దాదాకి భుజాలు మరి ఉండేది బాబా యొక్క భుజాల్లో. ఈ రెండు దృశ్యాలు అనుభవం చేసుకోండి. అప్పుడప్పుడు భుజాల్లో ఇమిడిపోండి, అప్పుడప్పుడు భుజాలై సేవ చేయండి. మీకు ఇదే నష ఉండాలి, మేము భగవంతుడి యొక్క రైట్ హ్యాండ్స్ అంటే కుడి భుజాలము అని. స్లోగన్ను, సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క విశేషతయే ఎగిరే కళని అనుభవం చేయిస్తుంది. లవ్లీన స్థితిని అనుభవం చేసుకోండి. బాప్ కా బచ్చోं से इतना प्यार है. బాబాకి పిల్లలంటే ఎంత ప్రేమ అంటే అమృత వేళ నుంచి పిల్లల యొక్క పాలన చేస్తారు. రోజు యొక్క ప్రారంభమే ఎంత శ్రేష్టమైంది. స్వయం భగవంతుడు మిమ్మల్ని కలుసుకునేందుకు పిలుస్తున్నారు. ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, శక్తులు నింపుతున్నారు. బాబా యొక్క ప్రేమ యొక్క పాటే మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఎంత స్నేహంతో పిలుస్తారు, నిద్రలేపుతారు. మధురమైన పిల్లలు, ప్రేమైన పిల్లలు రండి. ఈ ప్రేమ యొక్క పాలనకి ప్రాక్టికల్ స్వరూపం సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసుకోండి. ఈరోజు స్వమానం, నేను బ్రహ్మ బాబాకి స్నేహి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.